So in TCD, already I explained to you about TCD, how to create TCD and how to apply conditions in uh, test case after using TCD, right? Last week I explained right to Okay. you how to give these conditions in TCD. So after after applying conditions, how it will reflect test case one in this one, test case two, like that I explained to you, right? So today I'm going to explain class. Class means like libraries only. Class also like libraries only. So class is a group of collection of attributes which are common in nature. That steps we can use. Okay. So same library and test cases లో సో TCD లో క్లాస్ అంతే అన్నమాట. Okay. So class ante class is a group or collection of attributes which are common in nature, which are common in nature and which are common in application and can be used across multiple test sheets. So ఈ క్లాస్ అనేది ఇప్పుడు లైబ్రరీస్ ఎలా క్రియేట్ చేసి ఆర్టీబీస్ ఎలా క్రియేట్ చేసామో ఆర్టీబీస్ ని చాలా టెస్ట్ కేసులో యూజ్ చేసుకుంటాం కదా, సేమ్ ఆర్టీబీని అదే విధంగా క్లాస్ ని క్రియేట్ చేసి అది లైబ్రరీస్ లాగే అన్నమాట. దీన్ని చాలా మల్టిపుల్ టెస్ట్ షీట్స్ లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను స్టెప్స్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నేను లాస్ట్ టైం చెప్పాను, రిజిస్ట్రేషన్ అనేది కామన్ కదా అందరికి, ఆ స్టెప్స్ అందరికి కామన్ కదా అప్లికేషన్ లో. ప్రాసెస్ సో ఒకటి చేంజ్. అర్థం కావట్లేదు. ప్రీ కండిషన్ పోస్ట్ కండిషన్ బోత్ ఆర్ సేమ్, ప్రాసెస్ ఈస్ డిఫరెంట్ అని చెప్పారు అక్క. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సేమ్. సో మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నీకు నాకు అందరికి సేమ్ కాబట్టి ఓన్లీ డేటా డిఫరెంట్, అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మాత్రమే డిఫరెంట్. సో కానీ స్టెప్స్ సేమ్ కాబట్టి మనం ఒక ఆర్టీబీ క్రియేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే నువ్వు యూజ్ చేసుకుంటావు ఆ స్టెప్స్, నేను యూజ్ చేసుకుంటా, కానీ డేటా మాత్రం చేంజ్ చేసుకుంటాము. సో నేను ఇప్పుడు ఏం చూపిస్తానంటే ఆర్టీబీని ఎలా క్లాస్ కోసం నేను ఒక ఇది క్రియేట్ చేసుకుంటాను కన్ఫ్యూజ్ కాకుండా. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను జస్ట్ క్లాస్ కోసం. సో నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినా నాకు కనపడుతుంది. క్లాస్ అంటే ఏం చెప్పాను, గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ నేచర్. సో వీ కెన్ యూస్ సేమ్ క్లాస్ ఇన్ మల్టిపుల్ టెస్ట్ షీట్స్ అని చెప్పాను. ఏ టెస్ట్ షీట్ లోనే యూస్ చేసుకోవచ్చు ఈ క్లాస్ ని. ఇక్కడ కూడా మనం క్రియేట్ చేయొచ్చు రైట్ క్లిక్ ఇచ్చి. సో నేనేం చెప్తున్నా అంటే, సో ఇక్కడే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న క్లాస్ కోసం నీకు ఈజీగా ఉంటుంది అని. సో రైట్ క్లిక్ ఇచ్చి నేను ఒక క్లాస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ క్లాస్ లో ఏం చేస్తున్నానంటే, సో నాకు ఏ స్టెప్స్ కామన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి, యుఆర్ఎల్ కామన్, ఫస్ట్ నేమ్ కామన్, లాస్ట్ నేమ్ కామన్, ఈమెయిల్ కామన్, ఈమెయిల్ కామన్, పాస్వర్డ్ కామన్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కామన్, రైట్ కదా? అర్థం అవుతుందా నేను ఏం చెప్తున్నానా? నాకు ఈ 4 స్టెప్స్ కామన్ కదా, కానీ డేటా డిఫరెంట్ అంతే. ఈ 4 స్టెప్స్ కామన్ నాకి. సో నేనేం చేస్తానంటే నా టెస్ట్ షీట్ లో ఉండేటివి నేను ఇట్లా కాపీ చేసుకుని దీంట్లో వేసుకుంటాను. క్లాస్ లో వేసుకున్నానా? క్లాస్ లో వేసుకుంటూనే సో నాకు ఇలా విజిబుల్ అవుతా. ఒక నిమిషం చూపిస్తాను. సో నాకు ఇలా కనపడుతుంది, కానీ వీటిలో అంతా ఉంటాయన్నమాట. మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఇవన్నీ, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఒక్కోదానికి 5 స్టెప్స్ అలా. సో అవన్నీ ఉంటాయి సేమ్. సేమ్ ఈ స్టెప్స్ యూఆర్ఎల్ కామన్ కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కామన్ అన్ని ఫ్లోస్ కి, అన్ని టెస్ట్ కేసెస్ కి. సో అందుకు నేను ఒక ఆర్టీబీని రెడీ చేస్తున్నాను. సో అది క్లాస్ యూజ్ చేసుకొని లైబ్రరీస్ లో మనం ఎట్లా ఆర్టీబీ చేస్తామో అట్లా క్లాస్ లో మనం చేయాలన్నమాట. క్లాస్ అనేది ఆర్టీబీ అన్నమాట ఇక్కడ టీసీడీలో, టెస్ట్ కేస్ డిజైన్ లో. సో నేను ఇవన్నీ జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నా, లేకపోతే నేను ఇట్లా అట్రిబ్యూట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని నేను నేమింగ్ ఇచ్చుకొని దాని లోపల ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవాలి. తెలుసు కదా ఇన్స్టాన్సెస్ ఎలా క్రియేట్ చేయాలో. దాని లోపల ఇట్లా ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నాను నేను స్టెప్స్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సో నేనేమో ఆర్టీబీ ఏమో క్రియేట్ చేసుకున్నా. ఆర్టీబీ అంటే ఒక క్లాస్ అనేది, ఆర్టీబీని క్లాస్ అంటే ఇక్కడ టీసీడీలో వచ్చి ఆర్టీబీని, అక్కడ టెస్ట్ కేస్ లో వచ్చి ఇది ఆర్టీబీ అంటాము, టెస్ట్ కేస్ డిజైన్ లో వచ్చి దీన్ని క్లాస్ అంటాము. సో
నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. నాకు ఈమెయిల్ ఐడీస్ కావాలన్నా నాకు ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి మల్టిపుల్. సేమ్ జస్ట్ ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ కాపీ పేస్ట్ చేసుకున్నాను. కానీ ఇలా అయితే ఇలా వచ్చి నేను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకొక టెస్ట్ షీట్ రెడీ చేసి నేను దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీబీని ఏం చేస్తాం క్రియేట్ చేసిన తర్వాత టెస్ట్ కేసెస్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం కదా, అట్లే కూడా క్లాస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. సో నేను ఇవి డిలీట్ చేసేస్తాను. ఆల్రెడీ నాతో క్లాస్ లో ఉన్నాయి కదా ఈ స్టెప్స్. సో ఈ క్లాస్ ఇట్లా ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి నేను ఇక్కడ టీసీడీలోకి వేసుకున్నా. టీసీడీలోకి వేసి ఇట్లా మనకి యారో మార్క్ చూపిస్తుంది. ఆర్టీబీ కూడా అంతే కదా, టెస్ట్ కేస్ లకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇట్లా యారో మార్క్ చూపిస్తుంది కదా. కానీ ఉమ్. ఇక్కడ మనకి యాక్చువల్ గా నీకేం చెప్పాను నేను, ఆల్రెడీ నేను ఈ ఫ్లో లో 5 యూజ్ చేశాను. 5 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. నాకు అన్నిటికీ కావాలి క్లాస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే నీకు నేను ఒక కామన్ స్టెప్స్ ఏవేవి ఉన్నాయో దానికి ఒక ఆర్టీబీ క్లాస్ క్రియేట్ చేసి పెట్టేశాను. కానీ ఈ క్లాస్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ క్లాస్ కి ఏమంటే ఎన్వైర్మెంట్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్, నేను ప్రొడక్ట్ బేస్డ్ డిపార్ట్మెంట్. సో నువ్వు ఓకే. సేల్స్ డిపార్ట్మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే నీకు కావాల్సిన స్టెప్స్ అన్ని నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ప్రాక్టికల్ చూపిస్తాను. నేను ఇక్కడ ఓకే. క్లాస్ కి నేను ఇన్స్టాన్సెస్ ఇస్తున్నాను. ఇది వచ్చి సేల్స్ డిపార్ట్మెంట్, ఓకే. ఇది వచ్చి ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్. క్లాస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చెప్తున్నాను నేను అంతే. ఓకే. ఎందుకంటే మనము ఇక్కడ క్లాస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏం కనపడట్లేదు చూడు సెలెక్ట్ చేసుకోవడానికి, కానీ మన దాంట్లో ఉన్నాయి. ఉమ్. అబ్జర్వ్ చేయాలి రమాదేవి, ఇక్కడ నేను ఇది ఇచ్చాను, నేను క్లాస్ అని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను, క్లాస్ లో కామన్ స్టెప్స్ పెట్టుకున్నాను, కానీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా. ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను, క్లాస్ లో మనము ఎన్వైర్మెంట్స్ అని ఇన్స్టెన్సెస్ లో క్రియేట్ చేయాలి. సో అది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ ఏమైనా టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సమ్ నేమింగ్ కన్వెన్స్ చేయాలి ఇన్స్టెన్సెస్ లో, మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ గా నువ్వు ఇవి ఫిల్ చెయ్యకనే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫిల్ అయిపోతాయి. నార్మల్ గా ఇక్కడైతే నువ్వు ఇక్కడ వెళ్ళి ఇట్లా క్లిక్ చేసి ఫిల్ చేస్తున్నావు కదా. క్లాస్ అంటే క్లాస్ లోనే మనం ఆటోమేటిక్ గా ఇవన్నీ ఫిల్ చేసేస్తాం అన్నమాట. ఇవన్నీ ఇక్కడున్న స్టెప్స్ క్లాస్ లోని ఇక్కడ ఇట్లా ఇచ్చేసి ఫిల్ చేస్తాము. ఇక్కడ వచ్చి మళ్ళీ ఫిల్ చేసే అవసరం ఉండదు, ఇక్కడ వచ్చి ఫిల్ చేసే అవసరం ఉండదు. సో ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఎన్వైర్మెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ లో అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసాం, వాట్ ఎవర్ కామన్ స్టెప్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ లో వచ్చి సమ్ ఎన్వైర్మెంట్స్ అంటే ఏ నేమింగ్ కన్వెన్షన్ అని ఇచ్చుకోవచ్చు, నువ్వు ఏ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోవచ్చు. ఏదో ఒక డేటా టెక్స్ట్ ఇవ్వాల, ఎన్వైర్మెంట్స్ అనేది క్రియేట్ చేసి 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకున్న తర్వాత సో నువ్వు దీంట్లో సో ఇక్కడ వచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. క్లాస్ లోనే సెలెక్ట్ చేసుకుంటున్నావు, మళ్ళీ టెస్ట్ కేసులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఓకేనా? సరే మళ్ళీ టీసీ షీట్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు, క్లాస్ లోనే ఇది ఆర్టీబీ లెక్క అనమాట. సో నేను ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఎన్వైర్మెంట్స్ ఇచ్చుకున్నాను, ఎందుకంటే ఈ డేటా నా టెస్ట్ కేస్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవి క్రియేట్ చేస్తేనే, వీటిని సెలెక్ట్ చేసుకుంటేనే నేను డేటాను రిఫ్లెక్ట్ అయ్యేగా చేయగలను. సో క్లాస్ ఆల్రెడీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాము. సో ఇక్కడ చూస్తే చూడు, ఇక్కడ ఏం లేవు, నేను ఇట్లా క్లిక్ చేస్తానే రావట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి,
ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ క్లాస్ కి ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేశాను కదా, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి నేను సేల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా దీనికి సంబంధించిన డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిందా? ప్రొడక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎట్లా రిఫ్లెక్ట్ అయింది మహేష్ అని? ఈ క్లాస్ లో సేల్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూడు, నేను ఇక్కడ యాడ్ చేయగానే, ఇక్కడ ఇన్స్టెన్సెస్ యాడ్ చేయగానే అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దీని కింద ఉండే డీటెయిల్స్ అన్ని తీసుకుంటది. ఇది సెలెక్ట్ చేసుకుంటే దీని కింద ఉన్న డీటెయిల్స్ తీసుకుంటది. ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొడక్ట్ అని తీసుకున్నానంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ దాని కింద ఏముంటే అవే తీసుకుంటది. ఒక నిమిషం. ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకుంటే నాకు ఇవి వచ్చాయి కదా, ఇవి నేను క్రియేట్ చేసుకున్నాను కదా, ఇవి సెలెక్ట్ చేసుకున్నా అంటే మనం టెస్ట్ షీట్ చేసేటప్పుడు వేరేగా చేసుకున్నాము, కానీ క్లాస్ చేసేటప్పుడు వేరేగా. సో ఈ ఎన్వైరన్మెంట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలా. నీకు చెప్తారు అంటే నువ్వు ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ఇన్సైడ్ చాలా యాడ్ చేసుకోవచ్చు, నీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది. సో ఇక్కడ నీకు ఒకవేళ సేల్స్, ప్రొడక్ట్ సంథింగ్ ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా అంటే దానికి సంబంధించిన డేటా మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఏమైనా ఇద్దాము? ప్రొడక్ట్, సేల్స్, ఫైనాన్స్ అనే ఫైనాన్స్ అండ్ డిపార్ట్మెంట్ అని ఒక ఇస్తాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని ఇచ్చాను. సో నేను ఇక్కడ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అగైన్ మళ్ళీ ఇట్లా ఎనేబుల్ అయ్యింది. సో వీటికి నేను ఏదో యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నేను క్లాస్ రెఫరెన్స్ ఉంది కదా నా టెస్ట్ షీట్ లో, సో అక్కడికి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇక్కడ ఏ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుని ఉంటానో అదే డీటెయిల్స్ నాకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో నేను ఇక్కడికి వచ్చి ఫైనాన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో ఇక్కడ క్లాస్ కి, సో ఆటోమేటిక్ గా ఆ డీటెయిల్స్ నాకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కనపడుతున్నాయి కదా నీకు? సో కనపడుతున్నాయి కదా. అంటే క్లాస్ ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే కామన్ స్టెప్స్, వాట్ ఎవర్ కామన్ స్టెప్స్ ఉంటాయో మన అప్లికేషన్ లో, సో దీని TCD లో మనం వాటికి అట్రిబ్యూట్స్ క్రియేట్ చేయొచ్చు, ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయొచ్చు క్లాస్ లో. కానీ ఇన్స్టాన్సెస్ లో మనం ఎన్వైర్మెంట్స్ ఇవ్వాలి. మనం ఎందుకు ఎన్వైర్మెంట్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన డేటా, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డేటా మనకి టెక్స్ట్ షీట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఈ ఎన్వైర్మెంట్స్ ఇచ్చి మనము టెస్ట్ షీట్ లో ఇక్కడ ఏ ఎన్వైర్మెంట్ సంబంధించిన డేటా కావాలో ఆ ఎన్వైర్మెంట్ నేమ్ ఇస్తే దానికి సంబంధించిన డేటా వస్తుంది. ఈ డేటా ఎలా వచ్చిందంటే ఈ క్లాస్ లో ఈ పర్టికులర్ ఎన్వైర్మెంట్ కి ఈ డేటానే మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో అందుకు టెస్ట్ షీట్ లో కూడా క్లాస్ లో ఆ ఎన్వైర్మెంట్ ఈ ఎన్వైర్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ డేటానే రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఇంకా ఏమైనా చెప్పాలా దీని గురించి? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అడుగు, ఇప్పుడే అడుగు. లేదక్క, క్లియర్ అయిపోయింది. నేనేం చెప్పాను? టెస్ట్ షీట్ కండిషన్స్ అన్ని అయిపోయినాయి. క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం? రీయూజబిలిటీ కోసం యూజ్ చేస్తాము. సో క్లాస్ లో మనం వాట్ ఎవర్ కామన్ ఉన్నాయి స్టెప్స్ అవన్నీ నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ నాతో స్టెప్స్ ఉన్నాయి, లేకపోతే మాన్యువల్ గా క్రియేట్ చేయాలా. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ డేటాని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎన్వైర్మెంట్స్ క్రియేట్ చేయాలన్నమాట. సమ్ డిపార్ట్మెంట్స్ లాగా. సో ఎన్వైర్మెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డేటాను సెలెక్ట్ చేసుకుంటాము. ఈ డేటా మనకు టెస్ట్ షీట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే క్లాస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాక మనం ఎన్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏమి ఇచ్చింటామో క్లాస్ లో ఆ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే.